ఆ పుల్అప్ బార్ పైన పుల్అప్స్ రావు, సర్లే అని చెప్పి అసిస్టెడ్ పుల్అప్స్ మషిన్ పైన ఓ రయ్య పైకి కిందికి ఊగుతాం, ఇంకా రావు. ఇదేదో కొత్తగా ఉంది కదా అని చెప్పి రెసిస్టెన్స్ బ్యాండ్ వేసుకొని చేస్తాం. ఇంత వేసినప్పటికీ మళ్ళీ పుల్అప్ బార్ పట్టుకుంటే పైకి రావడం కష్టమవుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం మిస్ అవుతున్నాం మనం పుల్అప్స్ చేయడానికి? ఇప్పుడు చెప్పే టెక్నిక్ని మీరు మిస్ అవ్వకుండా డైలీ చేస్తే కంపల్సరీ పుల్అప్ చేయగలరు. స్టే ట్యూన్డ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లేజీ మసల్. నా పేరు రోహిత్, నేను సర్టిఫైడ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్, పర్సనల్ ట్రైనర్ అండ్ ఫంక్షనల్ ట్రైనర్. ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా? అయితే బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఆ నోటిఫికేషన్ గంటను కొట్టండి. అట్లే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. పుల్అప్స్ రావాలి అంటే ఆ పుల్అప్ బార్ని పట్టుకొని ఓ పైకి కిందికి దుంకితే అస్సలు రాదు. ఎన్ని మంత్స్ చేసినా రాదు, ఎన్ని ఇయర్స్ చేసినా రాదు. బేసిక్గా మనం మిస్ అవుతుంది ఏంటంటే ఫౌండేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఫుల్ హైట్ ఉన్న బిల్డింగ్ కట్టాలనుకుంటే మనకు నచ్చిన ఏదో సర్ఫేస్ పైన పిచ్చిగా కన్స్ట్రక్ట్ చేసుకుంటా హైట్ కావాలి అని పోతామా? లేదా ఒక మంచి సర్ఫేస్ చూస్ చేసుకొని లెవెలింగ్ చేసి పిల్లర్స్ స్ట్రాంగ్ ఉండడానికి కావాల్సిన డెప్త్ ఇవన్నీ చేసుకుంటా పోతాం. అంటే బిల్డింగ్ హైట్కి కావాల్సిన యాక్సెసరీ ఎఫర్ట్స్ అన్నీ చేసుకుంటా పోతాం. అదేవిధంగా పుల్అప్స్లో యాక్సెసరీ ఎఫర్ట్స్ అంటే పుల్అప్స్ కాకుండా పుల్అప్స్ కోసం మనం ఇంకా ఏమేమి ఎక్సర్సైజెస్ చేస్తున్నాం. ఇట్లాంటి ఎక్స్ట్రా ఎక్సర్సైజెస్ చేయడం వల్లనే పుల్అప్స్ వస్తాయి, లేదంటే అస్సలు రావు. ఇప్పుడు చెప్పే ఈ 3 ఎక్సర్సైజెస్ని మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు ఈ ఎక్సర్సైజెస్ని ఎన్ని రెపిటేషన్స్ చేయాలి, ఎట్లా చేయాలి, ఎన్ని సెట్స్ చేయాలి, ఇవన్నీ ఇప్పుడు చెప్తా. ఫస్ట్ ఎక్సర్సైజ్ నెగటివ్ పుల్అప్స్. దీంట్లో మనం పుల్అప్స్లో మన కింద నుండి పైకి రారాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే పై నుంచి కిందికి రావాలి. ఇట్లా చేయడం వల్ల మీ మసిల్ 100% బ్రేక్ అవుతుంది, మళ్ళీ బిల్డ్ అయ్యి మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు మీరు స్టూల్ వేసుకొని బార్ని షోల్డర్ విడ్త్ డిస్టెన్స్ పట్టుకొని పై నుండి కిందికి వచ్చేటప్పుడు దుప్పని పడిపోతారు. ఇట్లా అస్సలు పడిపోద్ది. ఇట్లా పడిపోతే మాత్రం అనవసరంగా షోల్డర్ జాయింట్లో పెయిన్ వస్తుంది. ఇనీషియల్గా స్ట్రెంత్ లేకపోవడం వల్ల టప్ప అని చాలా ఫాస్ట్గా పడిపోతాం. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్ట్రెంత్ పెరిగి స్లోగా పైనుండి కిందికి రావాలి. ఎంత స్లోగా వస్తే మనం అంత పర్ఫెక్ట్గా తర్వాత పుల్అప్స్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఇవి ఎన్ని రెపిటేషన్స్ చేయాలో ఈ వీడియో ఎండ్లో తెలిసిపోతుంది, ఇంకో 2 ఎక్సర్సైజెస్తో పాటు. సెకండ్ ఎక్సర్సైజ్ లయింగ్ డౌన్ షోల్డర్ ప్రెసెస్. దీంట్లో మనం కింద స్టమక్ పైన పడుకొని ఒక చిన్న 1.5 kg, 1 kg 2.5 kg డంబల్స్ తీసుకోవాలి. ఈ డంబల్స్ పింక్ కలర్ ఉన్నాయి, ఎల్లో కలర్ ఉన్నాయి, ఇవన్నీ అమ్మాయిలకు సంబంధించినవి అని అనుకోకండి. మనం నిల్చొని ఎట్లయితే షోల్డర్ ప్రెసెస్ చేస్తామో అట్లా పడుకొని షోల్డర్ ప్రెసెస్ చేయాలి. మనం హ్యాండ్స్ మొత్తం తల పై వరకు తెచ్చుకొని మళ్ళీ ఎల్బోస్ని క్లోజ్ టు ద రిబ్ కేజ్ తెచ్చుకోవాలి. ఇట్లా వేస్తే ఒక రెపిటేషన్ అవుతుంది. దీంట్లో ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా హ్యాండ్స్ ని కింద పెట్టకూడదు. ఒకవేళ కష్టం అయితే ఆ డంబెల్స్ ని కింద పడేసి ఫ్రీ హ్యాండ్స్ తో అప్ అండ్ డౌన్ రెపిటేషన్స్ చేయండి తప్ప హ్యాండ్స్ అయితే అస్సలు కింద పెట్టకూడదు. ఏం వెయిట్ లేకున్నా కూడా ఇది చాలా ఎఫెక్టివ్. అప్పర్ బ్యాక్, మిడ్ బ్యాక్, షోల్డర్స్ వెనుక భాగంలో చాలా ప్రెషర్ తెలుస్తుంది. ఒకవేళ డంబెల్స్ లేకపోతే బాటిల్లో 1 లీటర్ నీళ్లు నింపితే 1 kg అయిపోతాయి. థర్డ్ ఎక్సర్సైజ్ ఫార్వర్డ్ ఫీట్ డెడ్ హ్యాంగ్స్. పేరులోనే ఉంది. బార్ని అట్లే పట్టుకొని ఏం చలనం లేకుండా హ్యాంగ్ అవుతూ ఉండాలి. ఇట్లా కొంత డ్యూరేషన్ వరకు హ్యాంగ్ అవుతూ ఉండడం వల్ల మన ఫోర్ ఆర్మ్స్ చాలా స్ట్రెంత్ పెరుగుతుంది. అట్లే గ్రిప్ స్ట్రెంత్ కూడా ఫుల్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ 2 ఫ్యాక్టర్స్, గ్రిప్ స్ట్రెంత్ అండ్ ఫోర్ ఆర్మ్ స్ట్రెంత్, పుల్అప్స్ రావడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఆ బార్కి మన బాడీకి కనెక్షన్ ఫోర్ ఆర్మ్స్ అండ్ రిస్ట్స్ మాత్రమే. అందుకే ఇవి రెండిట్లో స్ట్రెంత్ చాలా ఉండాలి. ఈ కాళ్ళని ఇట్లా ముందు పెట్టడం వల్ల యాబ్స్ ఎంగేజ్ అవుతాయి. పుల్అప్స్ మంచిగా రావాలంటే యాబ్స్ లో ఎంగేజ్మెంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే అనవసరంగా ఏ జాయింట్ లో పెయిన్ వస్తుందో మనకు తెలియదు. ఒకవేళ మీ దగ్గర పుల్అప్ బార్ లేకపోతే ఏదైనా షెల్ఫ్ ని పట్టుకొని కూడా హ్యాంగ్ అవ్వచ్చు. ఒకసారి హ్యాంగ్ అయ్యి కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతసేపు ఉంటున్నారో చూద్దాం. పుల్అప్స్ రావడానికి సహాయపడే ఎక్సర్సైజెస్ అన్ని తెలుసుకుందాం. పుల్అప్స్ లో కింద నుండి పైకి పోవడానికి యాక్సెసరీ ఎక్సర్సైజ్ ఆర్ మనకు సహాయపడే ఎక్సర్సైజ్ పై నుండి కిందికి రావడం, అప్పర్ బ్యాక్ అండ్ మిడ్ బ్యాక్ ఎంగేజ్మెంట్ కోసం లయింగ్ డౌన్ షోల్డర్ ప్రెసెస్, అండ్ ముందుకి వెనుకకి అటు ఇటు ఊగకుండా ఉండడానికి యాబ్స్ ఎంగేజ్ అవ్వడానికి ముందుకి ఫార్వర్డ్ ఫీట్ డెడ్ హ్యాంగ్స్. ఇప్పుడు ఈ 3 ఎక్సర్సైజెస్ ని ఎన్ని రెపిటేషన్స్ చేయాలి, ఎన్ని సెట్స్ చేయాలంటే ఫస్ట్ నెగటివ్ పుల్అప్స్ 5 to 8 రెపిటేషన్స్ చేసిన వెంటనే కిందకి వచ్చి 1.5 kg or 2 kg డంబల్స్ పట్టుకొని లయింగ్ డౌన్ షోల్డర్ ప్రెసెస్ 15 to 20 రెపిటేషన్స్. ఎట్టి పరిస్థితుల్లో హ్యాండ్స్ అయితే కింద పెట్టకూడదు. డంబల్స్ పడేస్తే పడేయండి కానీ హ్యాండ్స్ అయితే కింద పెట్టకూడదు. అయిపోయిన వెంటనే మళ్ళీ పుల్అప్ బార్ దగ్గరకు వచ్చి 45 to 60 seconds ఫార్వర్డ్ ఫీట్ డెడ్ హ్యాంగ్స్. ఇప్పుడు ఇట్లా ఈ 3 వేస్తే ఒక సీక్వెన్స్ అయినట్టు. వార్మ్ అప్ అయిపోయిన తర్వాత అండ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసే ముందు ఈ సీక్వెన్స్ ని 2 సార్లు చేయాలి. ఇవన్నీ చేయాలంటే మంచిగా స్ట్రెంత్ కావాలి. మసిల్ పెరిగి స్ట్రెంత్ పెరగడానికి దీన్ని క్లిక్ చేయండి. ఫుల్ స్ట్రెంత్ తో ఈ వీడియోని లైక్ చేసి ఫర్ బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడు వచ్చిన రౌండ్ పిక్చర్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Okay people, this is Rohit signing off.